హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో మెయిన్గా ఇవాళంతా మేజర్గా ఈ సంజన గారి ఇష్యూ, సంజన గారు ట్రయాంగిల్ ఇష్యూనే నడిచింది మొత్తం. సో సగం వరకు నడిచిందిలేండి, మొత్తం కాదు. సో నిన్న నాకు 70% అది ట్రయాంగిల్ లానే అనిపించిందని చెప్పా కదా. సో దానిలో కొంత మిస్టేక్ అయితే ఉంది, అందుకని నేను 100% అని చెప్పలేదు. బట్ స్టిల్ ఇక్కడ చాలా జరిగినాయి ఇన్ ద సెన్స్ ఎపిసోడ్ చూస్తే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆ ఇష్యూనే చెప్పేస్తానండి డైరెక్ట్గా. ఎపిసోడ్లో స్టార్టింగ్ కూడా అదే ఇష్యూతోనే స్టార్ట్ అయింది. బట్ ఫస్ట్ నేనేమనుకుంటున్నానో చెప్తాను మీకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రీతూది అయిపోయింది. నెక్స్ట్ భరణి గారు కూడా కంగ్రాచ్యులేట్ చేస్తారు, అయిపోయింది. ఇది నేను ఎపిసోడ్లో కూడా ఇలానే జరిగిద్ది, కానీ ఫస్ట్ నా ఒపీనియన్ చెప్పడానికి ఇది చెప్తున్నా మీకు. సీన్ చెప్తున్నా, సినారియో కాదు, సారీ. సో అయిపోయినాక అప్పుడు తనూజ గారు ఒక ట్రయాంగిల్ కోసం వెళ్తే ఇది భరణి గారు ఇంకొకటి చూస్తారు. తనూజ గారు చెప్పిన ట్రయాంగిల్లో ప్రాబ్లం ఏం లేదు, ఆవిడ అది మూడు సైడ్లు ఈక్వల్ లేదని చెప్పి గోల్ చేస్తారు, కానీ అదేం ప్రాబ్లం కాదు. ట్రయాంగిల్లో 3-4 రకాల ఉంటాయండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఇంకోటి ఏంటి ఎక్యూట్ యాంగిల్, ఏవో చెప్తున్నా నేను. ఇది రైట్ యాంగిల్ ఈక్విలేటరల్ అయితే కరెక్టు, ఇంకోటి ఏదో ఉంటుందండి. సో ఇట్లా ఈ ట్రయాంగిల్ అయితే అది ట్రయాంగిలే, కాకపోతే అది ఈక్విలేటరల్ కాకుండా డిఫరెంట్ టైపు. దానికి తనుజ గారు అది ఈక్వల్ లేదని చెప్పి అది రాంగ్ అంటే అదైతే రైటే. దాని తర్వాత భరణి గారు వెళ్ళి ఈ ట్రయాంగిల్ చూస్తారు. చూసినప్పుడు అక్కడ చిన్నగా ఒక ఎడ్జ్ లాగా ఉండదు, ఎడ్జ్కి తక్కువ, అదేంటి బెండ్కి ఎక్కువ లాగా కొంచెం స్ట్రెయిట్ లైన్ అయితే లేదండి, ఖచ్చితంగా స్ట్రెయిట్ లైన్ అయితే లేదు. కానీ షార్ప్ ఎడ్జ్ కూడా లేదు. అండ్ అలానే అదొక ఓకే, అది స్ట్రెయిట్ లైన్ లేదు, కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. కొంచెమే ఉందండి, అదే పర్ఫెక్ట్ అనాలా లేదా అని డౌట్ వచ్చేలాగే ఉంది. ఓకే, ఇక్కడ నేనేమనుకున్నా, ఫస్ట్ రీతు ఒకటి పెట్టారు అక్కడ. ఓకే, అది ఆల్మోస్ట్ చూడటానికి ట్రయాంగిల్ లానే ఉంది. వేరేవన్నీ చూసుకుంటే వేరేవి మిస్లీడింగ్వి ఇచ్చారు, ట్రయాంగిల్ కానివి మిస్లీడింగ్వి ఇచ్చారు. అవన్నీ పర్ఫెక్ట్గా మనకు అర్థమైపోతాయి ఇది ఖచ్చితంగా ట్రయాంగిల్ కాదని. అది ఖచ్చితంగా షార్ప్ ఎడ్జ్లు ఇచ్చి 4 సైడ్స్ వచ్చేలాగా ఇచ్చారు. వేరేవి ఏవి అంటే మనకు కనిపించినంత వరకు, ఎపిసోడ్లో చూపించినంత వరకు, దానివల్లే ఇది అంత పట్టించుకోలేదేమో రీతు కానీ సంజన గారు కానీ, దానివల్లే ఇది అంత పట్టించుకోలేదేమో అనిపించింది నాకు. ఓకే, నేను ఇది కరెక్ట్ అనట్లా, జస్ట్ ఒకసారి పూర్తిగా వినండి నేను చెప్పేది. ఓకే, సో ఇక్కడ ఇది లైక్ చాలా అబ్జర్వ్ చేస్తే తప్ప గుర్తుపట్టలేని విధంగా ఉన్న మిస్టేక్. ఇది మిస్టేక్ ఉంది, బట్ వేరేవి మిస్టేక్ ఉన్న షేప్స్తో చూసుకుంటే ఇదంత క్లియర్గా లేదు. ఇప్పుడు మీకు నేను చెప్పేది అర్థమైంది అనుకుంటున్నా. వేరే ఆకారాలు కూడా ఉన్నాయి, అవి క్లియర్గా చూస్తే అర్థమైపోతాయి ఇది ట్రయాంగిల్ కాదు అని. ఇది కొంచెం క్లియర్గా చూస్తే తప్ప అర్థమయ్యేలా లేదు అనేది నా పాయింట్. ఓకే, దానివల్ల రీతు సంజన గారు ఇద్దరూ దాన్ని పట్టించుకోకుండా మిస్టేక్ చేశారు. ఓకే, ఇదొక ఛాన్స్. ఇంకొక ఛాన్స్ ఏంటంటే ఇది ట్రయాంగిలేలే, అది బై మిస్టేక్ అట్లా వచ్చిందని కూడా వాళ్ళు ఫస్ట్ అది అబ్జర్వ్ చేసి ఉండర్లేండి. అబ్జర్వ్ చేసినా అట్లా అనుకునే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఇంకొక పర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఉందని వాళ్ళకి ముందే తెలియదు. ఇప్పుడు పాయింట్ రైజ్ అయ్యాక వాళ్ళు ఎతుక్కున్నారు, ఇంకొకటి ఏమన్నా ఉందా పర్ఫెక్ట్ ట్రయాంగిల్, ఇంకోటి ఏమన్నా ఉందా అని ఎతుక్కున్నారు. ఓకే, అది దొరకకపోతే ఇదే పర్ఫెక్ట్ అనుకునేవాళ్ళు. ఓకే, సో ఫస్ట్ అదొక పాయింట్. వాళ్ళు ఎనీవేస్ అది అబ్జర్వ్ చేసినా కానీ అది ఎందుకు పెట్టారన్న దానికి ఇది రీజన్ అవుతుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అసలు అబ్జర్వే చేయలా. ఎందుకు అబ్జర్వ్ చేయలా? అది అంత క్లియర్గా లేదు, అదంత డైరెక్ట్ మిస్టేక్ కాదు, ఐ మీన్ డైరెక్ట్గా క్లియర్గా కనపడే ఎర్రర్ కాదు. ఓకే ఓకే స్టిల్ మిస్టేక్ అనుకుందాం ప్రస్తుతానికి. సో ఇది ఎవరి మిస్టేక్ అంటారు? ఫస్ట్ నేను నా ఒపీనియన్ ప్రకారం రీతు మిస్టేక్ కొంత ఉంది, ఎందుకంటే చూసుకోలేదు. ఓకే, సంజన గారిది 70% 80% మిస్టేక్. ఇలాంటి కేసెస్ అన్నిట్లో మనం మోస్ట్లీ సంచాలకే ఇస్తాము ఇలాంటి మిస్టేక్ క్రెడిట్స్ అన్నీ. తప్పు క్రెడిట్ అంతా సంచాలకే ఇస్తాం కాబట్టి రీతు కన్నా కూడా సంచాలక్ మిస్టేక్ ఎక్కువ ఉంది ఇక్కడ.
ఓకే. బట్ సంజన గారిది ఇంటెన్షనల్ మిస్టేక్ కాదు, కావాలని చేయాల. కావాలని చేయలేదు కాబట్టి తప్పు కాదా అంటే, ఇప్పుడు తర్వాత చూడండి, ఇష్యూ జరిగాక ఆవిడ తెలిసి కూడా స్టిల్ రీతూనే డిక్లేర్ చేయడం ఇదంతా చేశారు సంజన గారు. బట్ ఇక్కడ తెలియకుండా ఎలవ్ చేసేసారు ఆ ట్రయాంగిల్. అది డిఫరెన్స్ నేను చెప్పాలనుకున్నది. అక్కడ తెలియకుండా జరిగిపోయింది, ఇక్కడ తెలిసాక నాదెక్కడ మిస్టేక్ అయిద్దో, తర్వాత ఈ గొడవ అంతా జరిగేటప్పుడు నాదెక్కడ మిస్టేక్ అయిద్దో అని అక్కడ తెలిసి చేసినట్టు, ఇక్కడ తెలియక జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తెలియక జరిగింది కాబట్టి నేను దానికి ఇంకా సొల్యూషన్ కూడా ఉంది. అంటే ఒకవేళ తెలియక జరిగిన తప్పు తెలిసాక ఆవిడ దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం కూడా వచ్చింది, బట్ ఆవిడ చేసుకోలేదా అనే డౌట్ వచ్చింది నాకు. డౌట్ ఇన్ ద సెన్స్, ఆవిడకి ఆ టైంలో అంత హీట్ మూమెంట్లో అంత బ్రెయిన్ పని చేయకపోవచ్చు, ఆర్ మనం ఆ సిచ్యువేషన్లో ఉన్న అంత ఆ టైంలో ఇదేంట్రా బాబు మనం మిస్టేక్ చేసామా, సంచాలకుగా ఉన్నాము, అన్ఫెయిర్ అవ్వకూడదు అనుకుంటాం కదా. సో ఆ సిచ్యువేషన్కి అట్లా అయ్యి ఉండొచ్చు. బట్ నాకేమనిపించిందంటే మేజర్ మిస్టేక్ సంచాలక్ది కాబట్టి ఓకే, అది భరణి గారు అడ్రస్ చేశారు. అడ్రస్ చేసినప్పుడు సంజన గారు ఈ స్టెప్ తీసుకోవాల్సిందని నాకు అనిపించింది. ఏంటంటే ఇక్కడ రీతూది ట్రయాంగిల్ కరెక్ట్ కాదంటున్నారు, భరణి గారి గేమ్ ఇంకా ఫినిష్ అవ్వాల. ఆవిడేం చెప్పుండొచ్చు, రీతూ ఇది కరెక్ట్గా లేదు, నువ్వు భరణి గారిని నేను ఇంకా గేమ్ లైక్ కంటిన్యూ చేయమంటాను, ఈ లోపు నువ్వు కరెక్ట్ ట్రయాంగిల్ వెతికి తీసుకొస్తే ఓకే, అంటే ఆయనకన్నా ముందు నువ్వు తీసుకొస్తే నువ్వే విన్నరు. అలా కాకుండా నువ్వు తీసుకురాలేకపోతే, ఆయన గేమ్ ఫినిష్ అయిపోతే మేమందరం కలిసి తర్వాత మళ్ళీ ఒకసారి ఎతుకుతాం, అక్కడ ట్రయాంగిల్ ఇంకోటి మాకు కరెక్ట్ దొరికితే, నీకు దొరకకుండా మాకు దొరికితే ఆయనది ఫినిష్ అయ్యాక అప్పుడు ఆయన్ని విన్నర్ చేస్తా, అలా కాకుండా మాకు కూడా దొరకకపోతే నువ్వే విన్నర్, ఇట్లా చెప్పాల్సిందేమో అనిపించింది. అందరినీ ఆగండి అని చెప్పి, ఇది ఇప్పుడు జరగబోయేది, రీతు నువ్వు వెతుక్కొని ట్రయాంగిల్, భరణి గారు మీరు మీ గేమ్ కంటిన్యూ చేయండి, సో డిపెండింగ్ ఆన్ దాట్ మనం కంటిన్యూ అవుదాం. ఇలా ఆవిడ కనుక ఇది చేసి ఉండుంటే ఇక్కడ ఎవ్వరికీ అన్యాయం జరిగేది కాదు. ఎందుకంటే ఒకవేళ కరెక్ట్ ట్రయాంగిల్ ఉండుంటే రీతు వెతుక్కొని తెచ్చేది, ఒకవేళ ఉన్నా ఆవిడ ఈలో భరణి గారు గేమ్ అయిపోయి ఆవిడ తీసుకురాలేకపోతే భరణి గారు గెలిచేవాళ్ళు. ఎవరిది వాళ్ళకి కరెక్ట్గా న్యాయం జరిగేది అనిపించింది ఇలా కనుక సంజన గారు యాక్షన్ తీసుకొని ఉండుంటే. బట్ మోస్ట్లీ అక్కడ హీట్ ఆఫ్ ద మూమెంట్కి అంత బ్రెయిన్ పనిచేయదు. సో ఇలా జరగకుండా అక్కడ ఎవరికి వాళ్ళు లైక్ ఇష్టం వచ్చిన విధంగా జరిగిపోయింది. సో ఇది సంజన గారి సైడ్ నుంచి మిస్టేక్ జరిగింది, అన్ఇంటెన్షనల్గా జరిగింది. బట్ దాన్ని కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉన్నా కానీ, అక్కడ అది కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉన్నా కానీ స్టిల్ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్కి అది చేయలేకపోయారని నేను సిచ్యువేషన్ అర్థం చేసుకున్నా కానీ స్టిల్ అట్లీస్ట్ ఆ మిస్టేక్ జరిగిందని తెలిసాకైనా ఇలా బిహేవ్ చేయాల్సింది అనిపించింది. సో ఓకే ఫైన్, ఇది సంజన గారిది. ఇది పక్కన పెడితే రీతు సైడ్ నుంచి ఆవిడ చూసుకోలేదు, అది పక్కన పెడితే ఇంకో చూసుకున్నా కానీ ఇంకొకటి పర్ఫెక్ట్ది ఉంటుందా లేదా అని డౌట్ వస్తుంది. అంత థాట్ రాదు ఇది కరెక్ట్గా లేదు అని. ఓకే, ఒకవేళ పర్ఫెక్ట్ది ఇంకోటి వెతుక్కుంటూ ఉన్నాం, అది దొరకలేదు అనుకోండి, అక్కడ టైం వేస్ట్ మళ్ళా. సో ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి దాని మీద. అండ్ అది ఇదంతా దేనికంటే అది క్లియర్ ట్రయాంగిల్, అదే దాన్ని మిస్లీడ్ చేయడానికి పెట్టిన ఇదిలాగా క్లియర్గా లేదు. సో ఇదొకటి. బట్ రీతు సైడ్ నుంచి ఆ రింగ్ దాచేసింది కదా, అది కంప్లీట్లీ మిస్టేక్ అది. బట్ నాకేమనిపించిందంటే ఆ రింగ్ దాచేసిన సంజన గారు ఇంకో ఛాన్స్ ఇచ్చారు భరణి గారికి, అక్కడ ఉన్న రింగే తీసి ఆయన్ని వేయమన్నారు. సో యాక్షన్ వైజ్ చూస్తే, అక్కడ జరిగిన దాన్ని బట్టి చూస్తే ఆ రింగు కనపడకపోయినా ఆయనకి అక్కడున్న రింగే తీసి భరణి గారికి ఇచ్చి ఆడేలా చేశారు. ఓకే, గేమ్ కంటిన్యూ చేసినప్పుడు భరణి గారు తర్వాత గేమ్ ఆడారు. ఆ గేమ్ కంటిన్యూ చేసినప్పుడు ఆవిడ ఆ రింగు ఇంకో రింగ్ పోయినా కానీ అక్కడ ఉన్నదే తీసి ఇవ్వడం వల్ల ఆయన గేమ్ ఆడారు, గేమ్ కంప్లీట్ చేశారు. ఓకే, ఇప్పుడు మీరు అనొచ్చు అంటే గేమ్ కంప్లీట్ చేసిన రీతు విన్నర్ అని చెప్పి కంప్లీట్ చేస్తే ఏమి చేయకపోతే ఏమంటే, నా పాయింట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గేమ్ కంప్లీట్ చేయడానికి సంచాలకి ఇక్కడ ఒకవేళ రింగ్ కనిపించకపోయినా వేరే విధంగా సహకరించారు. ఓకే, బట్ అంటే నా ఉద్దేశం ఏంటంటే దానివల్ల ఆయన ఎంతసేపట్లో గేమ్ కంప్లీట్ చేయగలరు అంటే, రీతు ముందు ట్రయాంగిల్ వెతుక్కొచ్చిందా,
భరణి గారు ముందు రింగ్ వేసారా? ఈ కాన్ఫ్లిక్ట్ వాళ్ళిద్దరికి ఇక్కడ ఇదే కదా. ఎయిదర్ రీతు ఏంటి కరెక్ట్ ట్రయాంగిల్ వెతుక్కొని రావాలి, భరణి గారు తను వెతికే లోపు ఆ రింగ్ వేసి అదే ఆ గేమ్ కంప్లీట్ చేయాలి. ఓకే, ఈ రెండిట్లో నాకు రీతు కూడా కరెక్ట్ ట్రయాంగిల్ అప్పుడే వెతుక్కొని వస్తుంది, భరణి గారు కూడా రింగ్ అప్పుడే వేశారు. కొంచెం చూసుకుంటే ముందు భరణి గారే వేశారు, ఎందుకంటే రీతు తీసుకొచ్చి ఇంకా అక్కడ పెట్టలేదు, కరెక్ట్గా వెతుక్కొని తెస్తుంది అంతే, అక్కడ పెట్టలేదు, ఆ బోర్డులో పెట్టలేదు. సో నాకేంటంటే ఈ గేమ్లో విన్నర్ భరణి గారేనేమో అనిపించింది, ఎందుకంటే ఇద్దరు ఆల్మోస్ట్ ఈ రీతుకి కరెక్ట్ ట్రయాంగిల్ అదే టైంకి దొరికిద్ది, భరణి గారికి అప్పుడే రింగ్ వేస్తారు. అక్కడ ఉన్న రింగే తీసుకొని వేసినా కానీ వాట్ ఎవర్ అది గేమ్ ముందుకెళ్ళడానికి ఆవిడ అక్కడ ఉన్న రింగే తీసి ఇచ్చారు. సో అలా దాని ప్రకారం చూసుకుంటే ఆయనే ముందేశారు, ఈవిడ అదే టైంకి తీసుకొస్తారు కానీ ఆ బోర్డు మీద ఆయన వేసాక పెడతారు. సో దాన్ని బట్టి కొంచెం భరణి గారే ముందు ఆ రింగ్ వేసినట్టు నాకు అనిపించింది, ముందు గెలిచినట్టే కదా, ముందు వేసారంటే ముందు కంప్లీట్ చేశారంటే. ఈయన టాస్క్ ఏమో రింగు అక్కడ పడేయాలి, ఆ స్క్వేర్లన్నీ పెట్టేసి రింగ్ వేయాలి, ఈవిడ టాస్క్ ఏమో పర్ఫెక్ట్ ట్రయాంగిల్ వెతుక్కొని రావాలి. ఎవరు ముందు చేశారు? భరణి గారే ముందు చేశారు. సో ఇక్కడ రింగ్ ఈవిడ దాచేసినా కానీ భరణి గారి గేమ్కి ఏం ఎఫెక్ట్ అవ్వలే చూసుకుంటే మనం. అంటే ఓకే, ఆయన ఓడిపోయాడని డిక్లేర్ చేసినా మనం ఆడియన్స్గా మనం చూసేటప్పుడు ఆయన గేమ్ ఆయన ఆడాడు, ఇంకో రింగ్ తీసుకొని ఆయన ఆడాడు, ఆయన ముందు పెట్టేశాడు, గెలిచాడు. ఓకే, అంటే నా ప్రకారం మీరు ఇలా థింక్ చేస్తే ఓకే. సో ఇక్కడ రీతుది అది కన్నింగ్ థాట్, ఓకే, థాట్ వైజ్ కన్నింగ్ థాట్, కానీ ఆయన ఆడడానికి అది అడ్డం రాలేదు కదా అనిపించింది. ఓకే, స్టిల్ అది ఆయన ఓడిపోయాడు, అంటే ఓడిపోయినట్టు డిక్లేర్ చేశారు, అది దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఇక్కడ రీతు దాయడం వల్ల ఆయనకి డైరెక్ట్గా ఎఫెక్ట్ ఏం అవ్వలేదని నాకు అనిపించింది, బట్ ఆ థాట్స్ అంటే తను థింక్ చేసే విధానం దానివల్ల బయటపడింది, అది కన్నింగ్ థాట్. ఇవాళ ఇమాన్యువల్ది కూడా ఇంకో చోట కన్నింగ్గా అనిపించింది, అందరూ అలాగే ఉన్నారులేండి. ఇక్కడ అట్లీస్ట్ రీతు ఆయన స్క్వేర్లు పెట్టాలి కదా, లాస్ట్ రోల్ ఆ స్క్వేర్లు అవి దాచేసినా నేను తప్పుగా అనుకోను. అవి ఎందుకు? అవి గేమ్లో వాళ్ళిద్దరు ఆడుకునే ప్రాపర్టీకి సంబంధించినవి, అవి దాచేసినా ఫైన్. బట్ రింగులు అనేవి సంచాలకువి, అవి దాచేయడం నాకు కరెక్ట్గా అనిపించాలా, థాట్ కన్నింగ్గా అనిపించింది. సో నేనేం చెప్తానంటే ఇక్కడ రింగ్ దాచేయడం వల్ల రీతు వల్ల భరణి గారికి అది అడ్డమేం రాదు, స్టిల్ ఆయన గేమ్లో ముందుకి కంటిన్యూ చెయ్యొచ్చు ఆవిడ రింగ్ దాచేసిన. కాకపోతే ఇక్కడ రీతు మైండ్ సెట్ అంత కన్నింగ్గా అనిపించింది అంతే, బట్ అది గేమ్కి ఎఫెక్ట్ అవ్వాలా, అది పక్కన పెడితే ఇది రీతు మీద అనిపించింది నాకు. ఇంకా భరణి గారిది ఆబ్వియస్లీ ఆయనకు అన్ఫేర్ కొంత జరిగింది, కొంత ఏముందిలేండి జరిగింది అన్ఫేర్. ఇంకో పాయింట్ ఏంటంటే లాస్ట్లో సంజన గారు, లాస్ట్లో ఇన్ ద సెన్స్ ఆ రోజు నైట్ నెక్స్ట్ డే స్టార్ట్ అవ్వబోయే ముందు ఆ రోజు నైట్ ఎపిసోడ్లోనే పడిద్ది మనకి, మీ ట్రయాంగిల్కి కూడా అంటే భరణి గారు పెట్టిన 3 ట్రయాంగిల్స్లో ఒకదానికి కూడా ఒక షార్ప్ ఎడ్జ్ ఉంది, ఆ ట్రయాంగిల్కి కొంచెం చివరన షార్ప్ ఎడ్జ్ ఉంది. ఓకే, సో మీది కూడా ఫాల్ట్ ఉంది, రీతుది ఫాల్ట్ ఉంది, అలా చూసుకుంటే ఈక్వలే కదా ఇద్దరు అన్నట్టు చెప్పారు. ఇదేం కన్ఫ్యూజన్ రా బాబు అనుకున్నా నేను. సో ఇక్కడ నాకేమనిపించిందంటే రీతుకు ఇంకో పర్ఫెక్ట్ ట్రయాంగిల్ దొరికింది. ఓకే, ఇక్కడ భరణి గారికి మళ్ళీ ఇంకోటి ఉండాలి అలా అనుకుంటే, ఓకే ఇది రాంగ్ అనుకుంటే భరణి గారికి ఇంకోటి దొరకాలి, మరి అదేంటి పర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఇంకోటి దొరకాలి. ఓకే, మరి వీళ్ళు వెతికినప్పుడు ఇంకొకటి ఉన్నట్టు మనకేమి చూపిలా. సో ఇక్కడ నాకేమనిపించిందంటే సంజన గారు చూపించినప్పుడైతే నిజంగానే దానికి కొంచెం అది స్ట్రెయిట్ లైన్లా లేదు, అది కూడా కొంచెం ఇష్యూ ఉంది దానికి కూడా. ఓకే, ఇది ఎలా ఉందో అది అలానే కొంచెం ఇష్యూ ఉంది. సో ఇక్కడ మళ్ళీ నాకు ఇప్పుడు ఇదేంటి, అట్లీస్ట్ దానికి ఇంకొకటి మళ్ళీ ఇంకో పర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఇంకొకటి ఉండుంటే, భరణి గారి దానికి కూడా ఇంకొకటి ఉండుంటే, అక్కడ వాట్ ఎవర్ ఆ వేస్ట్ థింగ్స్ అన్నీ ఉన్నాయి కదా వాటిల్లో భరణి గారి దానికి కూడా ఇంకొకటి ఉండుంటే, అప్పుడు భరణి గారిది కూడా మిస్టేక్ అయితే అప్పుడు రీతు గెలిచినట్టు. బట్ అది ఉందో లేదో తెలీదు. అండ్ భరణి గారిది ఇది ట్రయాంగిల్గా కన్సిడర్ చేయాలా ఆర్ రీతుది అది ట్రయాంగిల్గా కన్సిడర్ చేయాలా? అంటే రీతుది ఫస్ట్ ఒకటి తెచ్చింది కదా, ఇప్పుడు వాళ్ళందరూ వెతికినప్పుడు మనకి చూపించినంత వరకు ఇంకోటి ఉందో లేదో మనకి తెలీదు, మనకి ఇంకా చూపిలా ఇంకోటి ఉందో లేదో.
సో లేదనే అనుకుందాం. అప్పుడు వాళ్ళకి దొరికింది ఒకే ఒక పర్ఫెక్ట్ ట్రయాంగిల్. బట్ వీళ్ళిద్దరు దానిలోనూ ఫాల్ట్లు ఉన్నాయి. రీతు దానిలో ఒక ట్రయాంగిల్కి ఫాల్ట్ ఉంది, భరణి గారు దానిలో ఒక ట్రయాంగిల్కి ఫాల్ట్ ఉంది. సో దాన్ని బట్టి చూసుకుంటే వీళ్ళిద్దరు దానిలో ఒకటి కరెక్టే, ఒకటి కరెక్ట్ అనుకోవాలి. బట్ మనకు చూపించినప్పుడు రెండిటికి ఉన్నాయి, అదేంటి ఆ ఫాల్ట్లు రెండిటికి ఉన్నాయి. ఇంకా దాన్ని బట్టి రీతునే గెలిచుండొచ్చు. ఎందుకంటే ఆ వేస్ట్ థింగ్స్ ఏదైతే ఉందో దానిలో ఇంకో ట్రయాంగిల్ ఎక్స్ట్రా ఇంకొకటి రీతు తీసుకొచ్చింది కాకుండా ఇంకొకటి ఉంటే అప్పుడు మళ్ళీ ఇద్దరివి రాంగ్ అనుకోవచ్చు. సో టోటల్గా ఫస్ట్ ఈ సంజన గారి చూపించక ముందు, అంటే భరణి గారిది ఇదేంటి మీ ట్రయాంగిల్కి కూడా ఈ ఫాల్ట్ ఉందని చూపించక ముందు భరణి గారే గెలిచారు అనిపించింది నాకు. బట్ సంజన గారు మళ్ళీ భరణి గారు దానిలో కూడా ఇది ఉందని తీసుకొచ్చి చూపించాక ఓకే అప్పుడు రీతూనే గెలిచింది అనుకున్నా. సో ఫాల్ట్లు అయితే ఇద్దరు దానికి ఉన్నాయండి. ఫస్ట్ భరణి గారు చూపించింది ఫాల్టే, ఎందుకంటే అది స్ట్రైట్ లైన్ కాదు. సంజన గారు చూపించింది ఫాల్టే, అది స్ట్రైట్ లైన్ కాదు. సో దాన్ని బట్టి చూస్తే ఇంకా రీతూనే ఇంకోటి పర్ఫెక్ట్ ఎత్తుక్కొని తీసుకొచ్చింది. సో దాన్ని బట్టి చూసుకుంటే ఇంకా రీతూనే గెలిచినట్టు. ఇక్కడ ఏం లేదండి, ఎయిదర్ ఉంటే ఆ రెండు కరెక్ట్ అయినవి అయి ఉండాలి, లేకపోతే రెండు రాంగ్ అయినవి అయి ఉండాలి. ఒకటి కరెక్ట్ ఒకటి రాంగ్ అనలేము, ఎందుకంటే ఇప్పుడు ఇది రాంగ్ అంటే అది కూడా రాంగే అయింది కదా, ఇది స్ట్రైట్గా లేదంటే అది కూడా స్ట్రైట్గా లేదు కదా. సో కరెక్ట్ అయితే రెండు కరెక్ట్ అవ్వాలి, లేకపోతే రాంగ్ అంటే రెండు రాంగ్ అనాలి. కరెక్ట్ అనుకుంటే, ఒకవేళ రెండు కరెక్ట్ అనుకుంటే రీతూదే ముందైపోయింది. రెండు రాంగ్ అనుకుంటే కనుక రీతూనే ఇంకోటి పర్ఫెక్ట్ ఎత్తుక్కొచ్చింది, భరణి గారికి ఇంకోటి పర్ఫెక్ట్ ఉండాలి దాన్ని బట్టి. ఓకే, సో అలా చూసుకున్న రీతూనే గెలిచింది. బట్ సంజన గారు అది చూపించకపోయిండుంటే అప్పటికి భరణి గారు గెలిచినట్టు, ఎందుకంటే రీతు వెతుక్కొచ్చే కన్నా ముందే భరణి గారు రింగ్ వేసేసారు. సో బట్ స్టిల్ లాస్ట్కి సంజన గారు తీసుకొచ్చినప్పుడు ఓకే మళ్ళీ నా థాట్స్ అన్నీ మారిపోయినాయి అన్నమాట. అది నాకు అనిపించింది. బట్ రీతు రింగు దాయడం తప్పు, సంజన గారివి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కానీ అవన్నీ అన్ఇంటెన్షనల్గా చేసినవి. సో రీతువి మిస్టేక్ ఉంది, సంజన గారిది మిస్టేక్ ఉంది. సంజన గారిది అన్ఇంటెన్షనల్గా జరిగిన మిస్టేక్, అండ్ రీతుది ఇంటెన్షనల్గా జరిగినా కానీ దానివల్ల గేమ్ ఎఫెక్ట్ అవ్వలేదని నాకు అనిపించింది. ఎందుకంటే సంజన గారు ఎలా ఆలోచించారో, ఓకే ఇప్పుడు అది కనిపించట్లేదు కదా అక్కడ ఉన్న రింగే తీసుకొని వేసేయండి అని ఎలా చెప్పారో నేను అదే అనుకున్నా. ఓకే ప్రస్తుతానికి కనిపించట్లా, అక్కడ ఉన్నదే వేసేయమన్నా ఇప్పుడు రీతు వచ్చి లేదు 3 రింగులు ఉండాలన్నా అది సంచాలక్ కాల్ కదా, సంచాలక్ డిసైడ్ చేస్తాడు. నేనే ఇస్తున్నాను పర్మిషన్ అంటే రీతు ఏం చేస్తుంది దానికి? సో ఓకే ఆవిడ కన్నింగ్ థాట్, కానీ దానివల్ల గేమ్ ఎఫెక్ట్ అవ్వలేదు అనేది నా పాయింట్. ఇది టోటల్గా దీనికి నా జడ్జిమెంట్ ఏంటంటే అవి రెండు రాంగ్ అంటే ఇంకొకటి ఉండాలి, భరణి గారికి కూడా ఇంకొక ట్రయాంగిల్ తీసుకొని రావాలి. అవి రెండు రైట్ అంటే రీతూనే ఫస్ట్ కంప్లీట్ చేసింది. సో ఆబ్వియస్లీ నాకు దీనివల్ల అంటే ఇంత గొడవ జరిగింది కానీ రీతుదే అంటే ఇప్పుడు రీతుకే అదేంటి ఫైనల్ విన్నర్ వెళ్ళింది కాబట్టి కరెక్ట్గానే వెళ్ళింది అనిపించింది. ఇక్కడ సంజన గారిది ఇంకొకటి అనిపించింది, ఆ భరణి గారు దానిలో ఇంకా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసి అది తీసుకురావడం ఐ మీన్ కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది. ఎందుకంటే ఆవిడ కనుక అది చూసి తీసుకురాపోయి ఉంటే ఇప్పటికీ నాకు తెలిసి బ్లేమ్ సంజన గారి మీదకి వెళ్ళిద్ది. కానీ అట్లీస్ట్ ఓకే ఇద్దరికీ సేమ్ ఉన్నాయి, అన్ఫెయిర్ ఎవరికి జరగలేదనైనా అట్లీస్ట్ కొంతమందికి నాకు ఎలా అనిపించిందో కొంతమందికి అలానే ఒపీనియన్ కలిగిద్ది కాబట్టి అట్లీస్ట్ ఓకే ఆవిడ భరణి గారిది వెళ్ళి చెక్ చేయడం బాగా అనిపించింది. బట్ దాని గురించి ఎక్కువ డిస్కషన్ జరగల నాకు ఎందుకో మరి. సో ఇది మరి ఎవరైనా నోటీస్ చేస్తారా లేదా ఇది నేను వినట్లా సోషల్ మీడియాలో అంతా. అంటే ఎంతసేపటికి రీతుదే వైరల్ అవుతుంది కానీ భరణి గారిది ఈ సంజన గారు తీసుకొచ్చి చూపించింది అవ్వట్లా. సో అది మరి ఏమన్నా ట్రయాంగిల్గానే కన్సిడర్ చేస్తున్నారా నాకు అది అర్థం కావట్లేదు. ఇది రాంగ్ అయినప్పుడు అది కూడా రాంగే కదా నిజంగానే, ఎంత చిన్న మైనర్ ఫాల్ట్ ఉన్నా కానీ. సో ఇదండి నాకైతే
లాస్ట్కి ఆ సంజన గారు అది తీసుకొచ్చి చూపించడం వల్ల అయితే నాకేం అన్ఫేర్ జరిగినట్టు అనిపించాల. ఇంకా లేదు అది అది మాత్రం ట్రయాంగిలే, అది ఖచ్చితంగా ట్రయాంగిలే, రీతుది ట్రయాంగిల్ కాదు అంటే ఏమో ఇంక నేను దానికి ఏం చేయలేను. అది మైనర్ ఫాల్టు ఆర్ అదేంటి కార్పెంటర్ మిస్టేక్ ఇట్లాంటివి అంటే భరణి గారిది ట్రయాంగిలే, అది కార్పెంటర్ మిస్టేకే ఆర్ సంథింగ్ అది అదేంటి అదే ఆ వస్తువే అట్లా తయారు చేశారు అట్లా అంటే కనుక ఇంకా అప్పుడు మళ్ళా అన్ఫేర్ జరిగినట్టు భరణి గారికి. అది మ్యాటర్. అది చూడాలి మరి వీకెండ్ డిస్కషన్లో ఓన్లీ రీతు ట్రయాంగిల్ గురించే డిస్కషన్ వస్తే అన్ఫేర్ జరిగినట్టు పోర్ట్రే అయింది. భరణి గారి ట్రయాంగిల్ టాపిక్ కూడా వస్తేనే కొంచెం నాకు క్లారిటీ వస్తుంది. అది ఆ టాపిక్ ఎందుకు హైలైట్ అవ్వట్లేదు, ఆ ఇష్యూ ఎందుకు హైలైట్ అవ్వట్లేదు అనుకున్నా నేను. అంటే ఆ సంజన గారిది జస్ట్ ఆ 2 minutes వస్తుంది అంతే, దాని గురించి ఎక్కువ డిస్కషన్ రాలా, అది తీసుకొచ్చింది. ఇదండి నా ఒపీనియన్. క్లియర్ అయింది అనుకుంటున్నా, ఎక్కువసేపు ఏమైనా చెప్పానా? సో ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్తే ఫస్ట్ భరణి గారు కంగ్రాచులేట్ చేస్తారు. ఇక్కడ తనుజ గారు స్టార్ట్ చేస్తారు. నీది ఫస్ట్ది నాకు డౌట్గా ఉంది, ఫస్ట్ది అదేం లేదండి, ఫస్ట్ది కరెక్టే, అది తనుజ గారు అది ఆల్ సైడ్స్ ఈక్వల్ ల్యాప్ అయ్యేసరికి అట్లా అనుకున్నారు. నెక్స్ట్ సెకండ్ది అప్పుడు భరణి గారు సెకండ్ చూసి పక్కా దిస్ ఇస్ నాట్ ట్రయాంగిల్ ఇట్లా అనుకుంటూ ఉంటారు. అది ఓకే, అది స్ట్రెయిట్ లైన్ లేదు, ట్రయాంగిల్ కాదు అనుకుందాం. అప్పుడు భరణి గారిది కూడా ట్రయాంగిల్ కాదు. సో ఇంకా వెళ్ళి ఆడండి అని చెప్పి తనుజ అంటారు. ఆయన ఆడుతూ ఉంటారు. సో ఇక్కడ సంజన గారు అది కట్టింగ్ మిస్టేక్, సంచాలక్ మీరు ఇచ్చేసారంట, ఇంకో ట్రయాంగిల్ ఎతికేసేయి అని చెప్తారు సంజన గారు. ఓకే, ఇక్కడ రింగ్ ఏది అనుకుంటారు భరణి గారు. ఆ స్క్వేర్లో అన్నీ పెట్టి రింగ్ వేద్దామని చెప్పి రింగ్ ఏది అనుకుంటే ఇక్కడ దొరకదు. అప్పుడు సంజన గారు అక్కడ ఆల్రెడీ వేలాడుతున్న రింగ్ ఉంటుంది కదా, ఆల్రెడీ ఆయన 2 రింగులు వేసాడు. ఇప్పుడు 3వ రౌండ్కి 3వ రింగ్ ఉండాలి. ఆ 3వ రింగ్ కనిపించకపోయేసరికి ఆల్రెడీ అక్కడ ఉన్న 2 రింగుల్లో నుంచి ఒకటి తీసి ఆయనకి ఇచ్చి వేయమంటారు. ఓకే, గేమ్ ఏం ఎఫెక్ట్ అవ్వాలి దీన్ని బట్టి చూసుకోండి మీరు. ఓకే, వెంటనే ఆ రింగ్ ఇచ్చారు, ఆయన గేమ్ ఆడుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఎనీవేస్ గేమ్ డిక్లేర్ అయిపోయిందని సంజన గారు అంటారు. డిక్లేర్ అయినా కానీ మళ్ళీ ఇష్యూ రైజ్ అయినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవాలని చూడాలి, కానీ డిక్లేర్ అయిపోయింది కదా అని ఎట్లా. ఇక్కడ ఓకే మిస్టేక్స్ ఉన్నాయి, కానీ చివరికి జరిగిందంతా చూస్తే ఎవరికి అన్ఫెయిర్ జరగలేదని నాకు అనిపించింది. కాకపోతే ఇవన్నీ వాళ్ళకు కూడా ఇవన్నీ ఆల్రెడీ చెప్పేశాం కదా, మళ్ళీ దాని మీద నిలబడకపోతే బాగోదు అని ఇలా థింక్ చేయకూడదు. మన వల్ల ఎవరికి అన్ఫెయిర్ జరుగుతుంది, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలని చూడాలి కదా, అది మిస్ అయింది సంజన గారి సైడు. సో ఇక్కడ రీతు ఆ రింగు తీసుకొని దాచేస్తూ ఉంటారు. ఇది రీతు గారి సైడ్ మిస్టేక్, కన్నింగ్ ప్లాన్, బట్ స్టిల్ దానివల్ల గేమ్ ఎఫెక్ట్ అవ్వాలా. బట్ ఆ థాట్స్ కూడా ఉండడం తప్పే, ఆ కన్నింగ్ థాట్స్ ఉండడం కూడా తప్పే. ఓకే, నెక్స్ట్ తను ఇంకా ట్రయాంగిల్ ఎతుకుతూ ఉంటారనమాట. ఇక్కడ ఈయన భరణి గారు అడుగుతున్నట్టున్నారు, అది ట్రయాంగిల్ అని ఎట్లా డిక్లేర్ చేస్తారు. ఇంకా అదే రీతుకేమో చెప్తా ఉంటారు సంజన గారు, అది ట్రయాంగిల్ ఎత్తుకోమని వెతుకుతున్నా అంటారు. ఈలో భరణి గారిది అయిపోయింది. రీతు కూడా అప్పుడే ట్రయాంగిల్ తీసుకొస్తూ ఉంటుంది కరెక్ట్ది. కాకపోతే రీతు తీసుకొచ్చి ఆ బోర్డులో పెట్టలేదు. ఇంకా దాన్ని బట్టి చూసుకుంటే ఫస్ట్ కొన్ని సెకండ్స్ గ్యాప్లో భరణి గారిది ఫస్ట్ అయిపోయింది. ఓకే, బట్ స్టిల్ తర్వాత సంజన గారు తీసుకొచ్చి భరణి గారిది కూడా చూపించిన తర్వాత నాకు మళ్ళీ ఒపీనియన్ చేంజ్ అయింది. ఓకే, ఇంకా తర్వాత ఏమైంది, ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది. ఇంకా మరి దీన్ని ఏమంటారు, మరి వాళ్ళేమో ఇది ట్రయాంగిల్ కాదంటే మరి దీన్ని ఏమంటారో చెప్పండి, ఏ ఊర్లో అయినా ఇది ట్రయాంగిలే. ఇట్లా ఇక్కడ సంజన గారు అనౌన్స్ చేసేస్తారు విన్నర్ రీతు అని. ఇంకా భరణి గారు స్టార్ట్ చేస్తారు, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్ సంజన గారు, ఇది టికెట్ టు ఫినాలే, ఆడియన్స్ చూస్తున్నారు, ఆడియన్స్ మీరందరూ చూడండి, ఇది ట్రయాంగిల్ అని సంజన గారు కన్సిడర్ చేస్తున్నారు, దీనికి ఎర్రర్ ఉంది. అప్పుడు భరణి గారు దానికి కూడా ఎర్రరే కదా అది అనుకున్నా. ఓకే, ఇంకా రీతునేమో విన్నర్ అని అనౌన్స్ చేసేసారు. అంటే ఇక్కడ రీతు నా పేరు ఎందుకు తీసుకుంటున్నారు, నేను సంచాలక్ గురించి మాట్లాడుతున్నా, నా పేరు ఎందుకు తీసుకొచ్చారు, నేను సంచాలక్, వీళ్ళిద్దరు ఇట్లా నా పేరు ఎందుకు తీసుకొచ్చారో ఆయనేమో నేను సంచాలక్ గురించి మాట్లాడుతున్నా అని ఇంకా నేను చూపిస్తున్నాను ఆడియన్స్కి. ఇది అసలు వెరీ ఇరిటేటింగ్. ఎవరో ఒకళ్ళు అదేంటి
దాన్ని నేను ఎవరైనా నేను గెలిస్తే చాలు దాన్ని రచ్చ చేయాలి, చండాలం చేయాలి, హ్యాపీగా ఉండకూడదు, ఇట్లా చేస్తారన్నట్టు రీతు వెళ్ళిపోతారు లోపలికి. సో ఇక్కడ ఎవరు ఇంటెన్షనల్గా చేయాలా, అది మిస్టేక్ ఉంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తారు, అది ఆ ప్లేస్లో రీతు ఉన్న క్వశ్చన్ చేస్తారు. అలా అనుకుంటే ఆవిడే అంటున్నారు లాస్ట్ కెప్టెన్సీలో కూడా ఇలానే చేశారంటే, లాస్ట్ కెప్టెన్సీలో సుమన్ గారి సైడ్ వెళ్ళేది ఆవిడ క్వశ్చన్ చేయబట్టే కదా ఈవిడ సైడ్ కెప్టెన్ అయిందివా. ఆవిడ కనుక క్వశ్చన్ చేయకుండా ఆ రోజు సైలెంట్గా ఉండుంటే సుమన్ గారికి వెళ్ళేది ఆ రోజు కెప్టెన్సీ. మీకు గుర్తుండుంటే ఆయన ఫస్ట్ ఎక్కేసి ఫ్లాగ్ ఎగరేస్తాడనమాట. ఈ డెమాన్ పవన్ రీతు క్వశ్చన్ చేస్తారు ఆయనది సరిగ్గా ఫిట్ అవ్వాలా మాది అయిపోయిందని చెప్పి. ఆవిడ క్వశ్చన్ చేస్తేనే కదా మరి వీళ్ళు కూడా క్వశ్చన్ చేసుకుంటారు కదా, క్వశ్చన్ చేయడంలో తప్పేం లేదు. ఆవిడేదో ఎక్కడ ఓడిపోతానన్న ఫ్రస్ట్రేషన్ అంతే ఆవిడది. ఇంకా ఇక్కడ కొంచెం ఎడ్జ్ కట్ అయింది, షార్ప్ ఎడ్జ్ కాదు అన్నట్టు సంజన గారు మాట్లాడుతూ ఉంటారు. అది స్ట్రెయిట్గా అయితే లేదండి, అప్పుడు భరణి గారిది కూడా స్ట్రెయిట్గా లేదు. కాకపోతే ఈవిడదేమో కొంచెం పైన ట్రయాంగిల్లో కొంచెం 3/4 పొజిషన్లో ఆ లైన్ ఉందనుకోండి, 3/4 పొజిషన్లో ఉంటుంది. మరి భరణి గారిది ఏంటంటే చివర్లో ఇంకా 3/4 కన్నా 3/4 అంటే 75% కదా, భరణి గారిది 90%. 90% లైన్లో చివర్న కొంచెం బెండ్ అయిద్ది. ఓకే, సో ఇది కొంచెం ముందే 75 పార్ట్ దగ్గరే బెండ్ అయ్యేసరికి అదేమో అంత కనిపించట్లా దీని మీద అంతా. సో ఏదైనా అప్పుడు కట్టే అన్నప్పుడు ఏదైనా కట్టే కదా అని నా ఫీలింగు అది. సో ఇంకా నెక్స్ట్ ఏమైద్ది, గెలిచిన ప్రతిసారి ఏదో ఒకటి చేస్తారు. ఆయన ఒక్క రింగు వేశాడంతే, రింగులు వేయలేదు అంటే ఈవిడది కంప్లీట్ అయ్యేసరికి 2 రింగులు వేయలేదనో ఏదో చెప్పబోతున్నారు ముందు జరిగిన గేమ్లో, ఇప్పుడు కాదు. ఓకే, గెలిచినప్పుడల్లా ఇలా చేస్తే ఎంత బాధగా ఉంటుంది. క్వశ్చన్ చేస్తే తప్పే ఉంది దానిలో, ఈవిడ క్వశ్చన్ చేయలేదా సుమన్ గారు గెలవబోతుంటే. ఇక్కడ తనూజ గారు అంటూ ఉంటారు షర్టులో రింగు దాచిపెట్టుకుంది. ఇక్కడ డెమాన్ పవన్ అంటూ ఉంటాడు నేను మీ క్వశ్చన్స్ని నేనేమో రాంగ్ అనట్లేదు అంటే, ఎవరు బర్డీ గారు అడుగుతారు ఎవరు షర్టులో దాచింది ఎవరు అంటే రీతు అని చెప్తారు. ఇంకా లేదు ఇక్కడ సంజన గారు బాగా మాట్లాడతారు, లేదు అది దానివల్ల ఏం ఎఫెక్ట్ అవ్వలేదు, ఆవిడ ఉద్దేశం డోంట్ గో దేర్ ఇట్లా అనడానికి ఏంటంటే రీతుకు సపోర్ట్ చేసినట్టు కాదు. ఓకే, ఆ అమ్మాయి ఏది చేసినా కానీ దానివల్ల నీకేం ఎఫెక్ట్ అవ్వలేదు కదా, నువ్వు రింగ్ వేసావు కదా అన్నట్టు ఆవిడ చెప్పబోతున్నారు. సో కానీ ఇక్కడ ఒక లూప్ హోల్ ఏంటంటే మళ్ళీ మనకి తెలుసు తర్వాత సంజన గారు లాస్ట్కి భరణి గారిది కూడా కొంచెం ఇది ఉందని చూపించారు కాబట్టి మనకు తెలుసు, ఓకే ఫైన్లే అనుకున్నాం. బట్ ఆ టైంకి ఆవిడ ఇంకా చూడలే భరణి గారిది. అప్పుడు అవకాశం ఇచ్చారు కదా భరణి గారికి, ఆయన గెలిచాడు కదా, అప్పుడు అట్లీస్ట్ మరి నేను నీకు ఛాన్స్ ఇచ్చాను అంటున్నప్పుడు మరి విన్నర్గానేమో రీతుని డిక్లేర్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో ఇక్కడ మళ్ళీ సంజన గారిదే ఓకే, ఆవిడ లాస్ట్కి అది వెతుక్కొని వచ్చి టోటల్గా ఆవిడ చేసిన దాన్ని ఫెయిర్ అనిపించింది నాకైతే. కానీ అది లాస్ట్కి ఎత్తుక్కొని వచ్చారు, ముందే జడ్జిమెంట్ ఇచ్చేశారు ఆవిడ. సో ఆవిడ ఏంటంటే మనం రీతుకి ఇచ్చేసాం దాని మీదే నిలబడదాం అన్నట్టు ఉన్నారు. కాకపోతే ఇది సిచ్యువేషన్కి మారుతా వచ్చింది. యాక్చువల్గా అయితే ఆవిడ ఫస్ట్ రీతుకి ఇచ్చేశారు, దాని మీదే నిలబడ్డారు. కానీ వన్స్ భరణి గారు చూపించాక అది ట్రయాంగిల్గా లేదన్నాక అది భరణి గారి సైడ్ వెళ్ళింది. ఓకే, గేమ్ కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేశాక ఫస్ట్ భరణి గారే రింగ్ వేశారు, అక్కడ భరణి గారి సైడే ఉంది అంటే ఏంటి విన్నింగ్. తర్వాత లాస్ట్కి సంజన గారు వెతుక్కొచ్చి తీసుకొచ్చి చూపించినప్పుడు మళ్ళీ రీతు సైడ్కి వచ్చింది. నా ఒపీనియన్ చేంజ్ అవుతా వచ్చింది. ఓకే, బట్ సంజన గారు ఫస్ట్ నుంచి రీతు సైడే ఉన్నారు అంటే రీతుకే ఇస్తున్నారు, ఫస్ట్ అది ఇచ్చేసాం కాబట్టి అలానే ఇస్తున్నారు. సో ఇక్కడ నేను అనుకుంటే ఓకే భరణి గారికి ఫెయిర్ ఛాన్సే వచ్చింది, గేమ్ కంటిన్యూ చేసినా కానీ రీతుకే విన్నింగ్ ఇవ్వాలని నేనంటే ఓకే. ఆవిడ ఎట్లా అంటారనేది నా క్వశ్చన్. అంటే ఓకే ఆవిడ అవకాశం ఇచ్చారు, గేమ్ కంటిన్యూ చేశారు, గెలిచారు, బట్ విన్నింగ్ మళ్ళీ రీతుకే ఇచ్చినప్పుడు ఇంక ఉపయోగం ఏముంది అంత అవకాశం ఇచ్చినా కానీ. సో అక్కడ సంజన గారు కొంచెం ఏముందండి కొంచెం ఫెయిల్ అయ్యారు సంచాలకుగా. బట్ ఆవిడ ఇవన్నీ అన్ఇంటెన్షనల్గా చేసుకుంటూ వచ్చారు ఈ మిస్టేక్స్ అన్నీ. ఓకే,
ఇంకా తర్వాత ఇక్కడ సంజన గారు అంటూ ఉంటారు, డోంట్ గెట్ దేర్, అందుకే కదా నేను మీకు మళ్ళీ రింగ్ ఇచ్చాను అన్నట్టు అంటూ ఉంటారు. ఆయన ముందు కంప్లీట్ చేసి గేమ్ కంప్లీట్ చేసినప్పుడు విన్నర్గా డిక్లేర్ చేయనప్పుడు ముందు రింగ్ ఇచ్చి యూజ్ ఏముంది? ఓకే, ఇక్కడ నాకేంటంటే ఓకే, నా డౌట్ ఏంటి, ఓకే ఇప్పుడు ఈవిడ ట్రయాంగిల్ రాంగ్, రీతు ట్రయాంగిల్ రాంగు, భరణి గారి గేమ్ ఇంకా కంప్లీట్ అవ్వాల. సో ఇప్పుడు ఈవిడ ట్రయాంగిల్ ఎతుకితే ఆయన రింగులు వేయడానికి చూస్తూ ఉంటే ఫస్ట్ ఎవరు చేస్తారని నాకు ఓకే. ఓకే, గేమ్ ఎవరు విన్ అవుతారో చూడటానికి నాకు ఓకే, ఆడియన్గా నాకు ఓకే. బట్ ఆవిడ చూసి డిక్లేర్ చేయనప్పుడు ఆయనకు అన్యాయం చేసినట్టే ఆవిడ సైడ్ నుంచి సంచాలక్గా. ఓకే, ఇంకా తర్వాత లేదు అందుకే నేను రింగ్ ఇచ్చా ఇట్లా చెప్తా ఉంటే ఇంకా సూపర్ సూపర్ గుడ్ స్పోర్ట్స్మెన్షిప్ రీతుని అంటూ ఉంటారు. ఇందాక సాటిస్ఫాక్షన్ కోసం ఇచ్చా ఇట్లా అన్నారని తనూజ గారు అంటూ ఉంటారు. అందుకే కదా ఇక్కడ నుంచి తీసి అదే రింగ్ ఇచ్చాను అంటున్నా. ఇక్కడ అదే తనూజ గారు ఏమంటారు, రీతుకి సంజన గారు ఇచ్చారేమో అనుకోండి, మీరే కదా రీతుకి ఇచ్చా అంటారు సాటిస్ఫాక్షన్ కోసం రింగ్ ఇచ్చాను కదా అన్నారంటే, లేదు లేదు రీతుకి కాదు భరణి గారికి ఇచ్చాను ఇక్కడ నుంచి తీసి అని, ఆవిడ ఉన్నదే తీసి ఇచ్చాను అది అంటున్నాను నేను, రీతుకి నేను ఇవ్వలేదు అన్నట్టు అంటూ ఉంటారు. సో ఈయన సూపర్ స్పోర్ట్స్మెన్షిప్, షేప్ లేకుండానే అనౌన్స్ చేశారు రీతు విన్నర్ అని, రింగు దాయటం ఏంటో మీరే డిక్లేర్ చేస్తారు, తర్వాత మళ్ళీ మీరే అంటారు డిలే చేశారని, ఇట్లా తనూజ గారు అంటారు. అంటే మీరే డిక్లేర్ చేశారు కదా, మీ వల్లే మాకు లేట్ అయింది, లేకపోతే మేము గెలిచేవాళ్ళం. లేదు, ఇది నేను ఒప్పుకోను ఈ పాయింట్. ఎందుకంటే విన్నర్ డిక్లేర్ చేశాక భరణి గారు గేమ్ ఆపేశారు. ఓకే, అలా అనుకుంటే రీతుకి లాసే కదా, ఆ ట్రయాంగిల్ రాంగ్ అని చెప్తే రీతు అయినా వెతుక్కునిద్ది కదా. సో ఇక్కడ ఎవరికి లాస్ జరగల, అది రాంగ్ అని ఎప్పుడు తెలిసిందో అప్పుడు భరణి గారు గేమ్ కంటిన్యూ చేశారు, రీతు కూడా ట్రయాంగిల్ ఎతుక్కుంది. ఓకే, లేదు మీరు డిక్లేర్ చేయడం వల్ల నా గేమ్ ఆగిపోయిందంటే ఆవిడ డిక్లేర్ చేయడం వల్ల రీతు కూడా ట్రయాంగిల్ చూసుకోకుండా ఆవిడ డిక్లేర్ చేయడం వల్లే కదా రీతు కూడా ట్రయాంగిల్ ఎతుక్కోలేదు. అలాంటప్పుడు ఇద్దరికి లాస్ జరిగినట్టే ఇద్దరికి, అంటే ఇంక అప్పుడు ఫెయిరే అది. ఆ విషయంలో నేను అదేమి లాస్ అవ్వలా, ఎవరికి లాస్ అవ్వలా, ఎందుకంటే ఇద్దరికి గేమ్ ఆగిపోయింది అక్కడ. వెతికితే గేమ్ కంటిన్యూ అయితే ఇద్దరు ఒకళ్ళేం వెతుక్కోవాలి, ఒకళ్ళేం గేమ్ కంటిన్యూ చేసుకోవాలి. ఆగినప్పుడు ఇద్దరు ఆపారంటే ఎవరికి లాస్ జరగనట్టు, నా పాయింట్ అర్థమైతే మీకు. ఓకే, ఇంకా ఇక్కడ అది అదే ఆయన గేమ్ ఆగిపోయింది అట్లా అన్నారు, ఆ రీతు కూడా వెతకలేదు కదా, అది నాకైతే అదేం పాయింట్ రాంగ్ అనిపించింది. ఇది 100% రెక్టాంగిల్ అనరేమో, రెక్టాంగిల్ కూడా 2 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, 2 సైడ్స్ క్వాడ్రపుల్లా ఏదో అంటారు దాన్ని. ఓకే, అది ట్రయాంగిల్ అయితే కాదు. ఇక్కడ రీతు ఏడుస్తూ ఉంటారు, వీళ్ళు చూడండి బిగ్ బాస్ లోపల రూమ్లో ఏదో ఒకటి అంటున్నారు గెలిచినప్పుడల్లా. ఇక్కడ ఈయనేమో ఫస్ట్ వీక్ నుంచి నేను సంచాలకి ఏది చెప్తే అది వినేవాడిని, ఇప్పుడైతే షర్ట్లో దాయడం నాకు అసలు నచ్చలేదు, నేను వదిలిపెట్టనని ఈయన అంటాడు. ఇంకా ఇక్కడ ఎవరు షర్ట్లో పెట్టిందని డెమాన్ వచ్చి అంటాడు, ఇప్పుడు దాకా జరిగింది వినలేదా ఏమో అనుకున్నా. రీతు అని కళ్యాణ్ చెప్తే ఎందుకు పెట్టిందంటే ఏమో పిచ్చిది ఎందుకు పెట్టిందో, నేనే ఫస్ట్ అప్రిషియేట్ చేశాను. ఇది భరణి గారు నిజమే, ఆయన ఫస్ట్ హార్ట్ఫుల్గానే అప్రిషియేట్ చేసినట్టు నాకైతే అనిపించింది. నెక్స్ట్ ఇంకా లేదు భరణి గారు అని సంజన గారు ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే, లేదు ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ, నేను అసలు నార్మల్గా ఎగనెస్ట్కి వెళ్ళను సంచాలక్కి, బట్ ఇదైతే నేను వెళ్తాను, స్టాండ్ తీసుకుంటాను అన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ గేమ్ స్పాయిల్ అయిందంటే దానికి రీజన్ సంచాలక్. ఓకే, రీజన్ సంచాలక్కే, కానీ ఆవిడ ఇంటెన్షనల్గా చేయలా. అవి చాలామంది సంచాలకుల వల్ల అలాంటివన్నీ జరిగినాయి. తనూజ గారి వల్లే ఒకటి జరిగింది, సుమన్ గారికి అండ్ రీతుకు ఒకటి జరిగింది, అలానే ఈవిడిది జరిగింది. అండ్ ఆ ట్రయాంగిల్ కూడా అట్లానే ఉంది, అది మైనర్ ఫాల్ట్ అండి, మైనర్ ఫాల్ట్. వేరేవన్నీ పెద్ద పెద్ద ఫాల్ట్లు పెట్టి అంత చిన్నది పెడితే అలా ఉంటాయి అనుకుంటారు, కానీ ఇంత చిన్న ఫాల్ట్ ఎక్స్పెక్ట్ చేయరు కదా వాళ్ళు కూడా. ఓకే, దాన్ని బట్టి నాకు ఓకే రీజనబుల్ మిస్టేకే, అదేమి రీజనబుల్ అన్ఇంటెన్షనల్ మిస్టేక్. ఓకే, ఇంకా బట్ బ్లేమ్స్ అన్నీ ఇంకా ఆవిడ వల్లే జరిగింది కాబట్టి ఆవిడే తీసుకోవాలి. అండ్ ఓకే, ఒక రకంగా ఆవిడ అన్న స్టేట్మెంట్కి జస్టిఫికేషన్ ఉంది, ఈ గేమ్ స్పాయిల్ అయిందంటే సంచాలక్కి అని, బట్ అది ఇంకంతే. ఇంకా ఐ నో దట్ భరణి గారు, ఐ నో దట్
ఆవిడ ఆపమన్నందుకే మీరు ఆపేశారు, ఆవిడ ఆపమన్నందుకే రీతు కూడా ఆపారు. మరి రీతు కూడా ఇంకోటి పర్ఫెక్ట్ ఎత్తుక్కొని వస్తారు కదా. సో ఇంకా ఈవిడేమో చూడమ్మా లాస్ట్ టైం కూడా కెప్టెన్ అయినప్పుడు కూడా ఇలానే, లాస్ట్ టైం మీరే కదండి రైజ్ చేసింది, రీతునే కదా రైజ్ చేసింది, ఆవిడ రైజ్ చేస్తే ఆవిడకి ఫేవర్గా వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎవరు హ్యాపీగా ఉండరు నేనైతే అన్నట్టు ఇది కొంచెం కొంచెం ఉందిలేండి. అంటే అది పర్పస్ఫుల్గా రీతుని ఏదో ఓడించాలని కాదు, ఆబ్వియస్గా భరణి గారికి సుమన్ గారికి వీళ్ళ కాంపిటీషన్ రీతు కాబట్టి వాళ్ళు రీతుకి ఎందుకు ఉంటారు సపోర్ట్గా. సో అసలు అర్థం లేదు, రింగ్ ఎందుకు దాచారు, ఈయనేమో రింగ్ ఎందుకు దాచారు, ఈవిడేమో నేనైతే అందరు ఇలానే గోల్ చేస్తారని, ఈయన బయట ఆవిడ లోపల. అది ఇంకా అది ఇక్కడ ఇమానువల్ చెప్తా ఉంటాడు, ఆ అమ్మాయి ఫస్ట్ గెలిచినప్పుడు అప్పుడేమి రింగు తీసుకోలేదు, సంజన గారి దగ్గరే ఉంది, తర్వాత అది ఎక్కడో పడిపోతే ఈ గొడవ మొదలైంది, ట్రయాంగిల్ కరెక్ట్గా లేదని గొడవ మొదలైనప్పుడు ఆ అమ్మాయి అప్పుడు తీసుకుంటే నేను అన్నాను అదెందుకు ఇప్పుడు నీకంటే ఆమె మళ్ళీ పడేసింది. అప్పుడు డెమోన్ అంటూ ఉంటాడు, అయితే ఆవిడ సంజన గారి దగ్గర నుంచి తీసుకోలేదంటే ఇక్కడ నుంచి కింద ఎక్కడి నుంచో తీసుకుందంట. అంటే తీసుకుంటే ఏంటి, ఆవిడ దగ్గర తీసుకుంటే ఏంటి, షర్ట్లో దాచిపెట్టింది కదా, ఎవరి దగ్గర తీసుకుంటే ఏంటి, కింద పడితే తీసుకుంటే ఏంటి, సంజన గారి దగ్గర తీసుకుంటే ఏంటి. ఈయన పాయింట్లు కరెక్టే కానీ భరణి గారి పాయింట్లు ఆయన కావాలని అగ్రెసివ్ అవుతున్నట్టుంది, ఆ అరవడం అదంతా. కానీ అది అదే నాగబాబు గారు చెప్పినవి కానివ్వండి, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని కావాలని టూ మచ్గా అరుస్తున్నట్టుంది. కాకపోతే పాయింట్స్ ఓకే, షర్ట్లో దాయటం అనేది కన్నింగ్ ఐడియానండి, టూ మచ్ కన్నింగ్ ఐడియా. అది ఓకే, నాకు నచ్చదు అలాంటి కన్నింగ్ ఐడియాస్. బట్ గేమ్ ఎఫెక్ట్ అవ్వాలా, అది పక్కన పెడితే అలాంటి థాట్స్ ఉన్నా కానీ నాకు వాళ్ళ మీద కొంచెం ఒక నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది, మరీ ఇలాంటి టూ మచ్ థాట్స్. అవతల వాళ్ళు గేమ్ ఆపేసేద్దాం అనుకునేది ఏంటి, నీ ట్రయాంగిల్ నువ్వు వెతుక్కొని ఆయనకంటే ముందు నువ్వు ఫినిష్ చేసుకోవాలి. ఆ థాటే కన్నింగ్ థాట్. నేను గెలవాలి కాబట్టి అవతల వాళ్ళ రింగ్ దాచేసేదేంది. ఆవిడ ఎలాగో ట్రయాంగిల్ వెతుక్కుందామని వెతుక్కుందామనుకున్నప్పుడు ఆయన రింగ్ వేసేలోపు నువ్వు ఆ ట్రయాంగిల్ పెట్టుకోవాలనుకోవాలి. కానీ ఆయన రింగ్ ఇవ్వకుండా దాచేద్దాం అనుకునేది ఏంది, అక్కడ ఉన్న రింగులు తీసుకోలేరా ఏంది, తీసుకొని మళ్ళీ వేయలేరా, అది సంచాలకు కాల్ తీసుకుంటారు, అప్పుడేం చేస్తారు, అది రాంగ్ థాట్. ఓకే, సో ఇక్కడ కింద ఎక్కడి నుంచో తీసుకుంది అని డెమాన్ కొంచెం డెమాన్ ఏం చేద్దాం అనుకున్నాడంటే సంచాలక్ దగ్గర నుంచి తీసుకోవాలి, ఆవిడ కింద దొరికింది తీసుకుందని కొంత సపోర్టింగ్గా ట్రై చేశాడు. దానికి సపోర్ట్ చేయి, నువ్వు వద్దనట్లా, నువ్వు కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్వే. ఒకసారి జరిగిన దానికే నేను ఇట్లా ఫస్ట్ కెప్టెన్సీలో జరిగిన దానికిలేండి, ఎక్కడ దొరికింది ఏంటి ఇదంతా కాదు, నువ్వు మాట్లాడు, యూటాక్ అన్నట్టు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ వీడియో తీసుకొస్తారు, అదేంటి అవి కళ్యాణ్ది ఆ లైట్ బల్బు టాస్క్లో డెమాన్ సిగ్నల్ చేస్తే కళ్యాణ్ అది చూసి భరణి గారిని అవుట్ చేశారన్న వీడియో టాపిక్ తీసుకొస్తారు. అది టోటలీ రాంగ్. ఆయన బయటికి వెళ్ళొచ్చాడు, ఇప్పుడు నాగార్జున గారు తనూజ గారికి చూపించారంటే ఓకే, అక్కడ భరణి గారికే మెయిన్ ఎఫెక్ట్ అయింది, యాక్చువల్గా చూపించాల్సింది భరణి గారికి. అది పక్కన పెడితే ఆయన బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఆయనకి అర్థం అవ్వాలి కదా, ఓకే అది అలా ప్లే చేసినా కానీ వాళ్ళ ఇంటెన్షన్ అది కాదని. ఇక్కడ మరి అది ఎందుకు తీసుకొచ్చారు, ఆయనకు కూడా అలాంటి డౌట్స్ ఉన్నాయా, నిజంగా అలాంటి డౌట్ ఉందా, ఆర్ దాన్ని యూజ్ చేసుకొని ఈయనకి 3 సార్లు ఇలా అన్యాయం జరిగిందని చెప్దాం అనుకున్నాడా, ఒకటి ఫస్ట్ కెప్టెన్సీ, రెండోది బల్బు టాస్క్, ఇప్పుడు 3వసారి ఇట్లా జరిగిందని చెప్దామని దాన్ని యూజ్ చేసుకుందాం అనుకున్నాడా, ఆర్ నిజంగానే ఆయన మిస్అండర్స్టూడ్ చేసుకుని అయినా ఉండాలి. బట్ ఆయన ఈ హౌస్లో ఉండి ఆయనకు ఆ వీడియో చూపించుంటే మిస్అండర్స్టూడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఇంకా క్లారిటీ ఉంది కదా, జనాలందరికీ తెలుసు అది వాళ్ళు కావాలని చేయలేదు అని. అలాంటప్పుడు ఇంకా ఆయనకి ఇలాంటి థాట్ ఎందుకు ఉందనే డౌట్ నాకు. ఓకే, ఇక్కడ వీడియోలు అన్నీ చూసాము, ఆ షూ సిగ్నల్స్ ఇవ్వడం ఇవన్నీ నాకు ఇన్నిసార్లు అన్యాయం జరుగుతుంది అన్నట్టు తీసుకొస్తే అప్పుడు కళ్యాణ్ వస్తాడు, అది కరెక్ట్ కాదు, అది ఇంతవరకు డెమాన్కి కూడా తెలియదు, నాకు ఇక్కడికి వచ్చి శ్రీజ చెప్పింది ఇట్లా ఈ వీడియో అనేది జరిగిందని శ్రీజ చెప్పింది, దానిలోకి మీరు అది లాగద్దు, ఆ టాపిక్ని తీసుకురావద్దు, అది డెమాన్కి అసలు తెలియదు. ఇక్కడ కళ్యాణ్ నన్ను మాట్లాడినివ్వు,
లేదు మీరు నన్ను బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు ఆయనేమో నన్ను మాట్లాడనివ్వు. ఆ, ఇంకా మీరు బ్లేమ్ చేస్తున్నారు కదా అన్నట్టు కళ్యాణ్ ఏమో అంటాడు, ఆయనేమో నన్ను మాట్లాడిని అన్నట్టు అంటూ ఉంటాడు. ఆ, నేను షూ గురించి అన్నాను, నేను నీ పేరు తీసుకోలేదు అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, సిచ్యువేషన్ చెప్పారు కదండి. ఆ, ఈయనేమో నేను నీ పేరు తీసుకోలేదు అంటాడు, పెద్ద పెద్దగా అరుస్తారు, నేను నీ పేరు తీసుకున్నానా, నేను నీ పేరు తీసుకున్నాను. కళ్యాణ్ ఏమో అక్కడ జరిగింది చెప్పారు, అది షూ సిచ్యువేషన్ అంటే అక్కడ జరిగింది ఎవరిది, నాదే కదా అన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సో ఇంకా తర్వాత ఇక్కడ రీతు ఏమో వాళ్ళ డాడీ ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది, బయట అంత గొడవ జరుగుతుంటే డాడీ నేను గెలిచాను, ఐ లవ్ యూ, బ్లెస్ మీ అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. సో ఇంకా అప్పుడు కళ్యాణ్ డెమాన్ పవన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, ఆ బల్బు టాస్క్లో నువ్వు నాకు సిగ్నల్ చేస్తే నేను నిన్న పేరు చెప్పినట్టు ఒక వీడియో వైరల్ అయిందంట అన్నట్టు చెప్తూ ఉంటాడు. సో మొదటి కెప్టెన్సీ అప్పుడు మా నోరు మూసుకొని వెళ్ళిపోయాను, ఈ ప్రతిసారి ఇలా అన్ఫేర్ జరుగుతుంటే ఎలాగా అన్నట్టు ఇక్కడ ఇక్కడ ఈ కళ్యాణ్ ఏమో ఇది మాట్లాడుతూ ఉంటాడు, ఆ టాపిక్ షూ టాపిక్. దానికి తనూజ వచ్చి మధ్యలో పిలుస్తూ ఉంటుంది కళ్యాణ్ కళ్యాణ్ అని, అతను ఒక ఫైర్లో ఉంటాడు. సో ఇంకా నాకు ఇక్కడ వేరే పెయిన్ ఉంది, దానివల్ల నేను మాట్లాడా, నేను నీ పేరు తీసుకోలేదని భరణి గారు అంటారు. ఇంకా మేమందరం కూడా అదే కదా, మేము మీ వైపే ఉన్నాం కదా అని డెమాన్ పవన్ కళ్యాణ్ అంటారు. అంటే మేము రీతుకేం సపోర్ట్ చేయట్లేదు కదా, మీకు అన్ఫేర్ జరిగిందనే మేము అనుకుంటున్నాం కదా అని వాళ్ళు అంటారు. సో ఇంకా నేను పవన్తో కూడా అనలేదు ఈ పాయింట్, దీని గురించి నేను ఎప్పుడు డిస్కస్ చేయాలా, చేసినా కానీ కవర్ చేసినట్టు ఉంటుందని నేను ఎప్పుడు మాట్లాడలేదని కళ్యాణ్ అంటూ ఉంటాడు. అప్పుడు రీతు బయటకు వచ్చి ఏమైంది కళ్యాణ్ ఏడుస్తున్నాడు అని ఆవిడ అడుగుతూ ఉంటుంది ఏమైందని. ఇక్కడ తనూజ గారు వస్తారు కళ్యాణ్ మీద, ఇమ్ము నాకు ఇదే నచ్చదు, నేను నమ్మానా, నేనేమన్నా మాట్లాడటానికి వస్తుంటేనేమో అరుస్తుంటే అన్నట్టు ఇట్లా తనూజ గారు అరుచుకుంటూ వెళ్ళిపోతారు కళ్యాణ్ మీద. అలా ఇక్కడ కళ్యాణ్ కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటే డెమాన్ అలా అనుకుంటే నాకు ఆయన ఎన్నిసార్లు అన్యాయం చేయలేదు, ఎన్నిసార్లు ఆయన అవేవో ఫస్ట్ నామినేషను, సెకండ్ నామినేషను, ఇంకా బెడ్ టాస్క్లోన అవి చెప్తాడు డెమాన్, అవి కొంత అంత వ్యాలిడ్ కాదులేండి. ఓకే నామినేషన్స్ వరకు ఓకే కానీ కొన్ని వేరే డెమాన్ అంత వ్యాలిడ్ కాదు. సో ఇంకా ఇక్కడ కళ్యాణ్ వచ్చి తనుజకు మళ్ళీ సారీ చెప్తాడు. ఇక్కడ మళ్ళీ వీళ్ళిద్దరికి ఏదో గొడవ అయినట్టుంది, అది కట్ చేశారు మరి ఏంటో. ఆవిడ డౌట్ ఏంటంటే పవన్కి ముందే తెలుసు, కళ్యాణ్ చెప్పే కన్నా ముందే పవన్కి విషయం తెలుసు, ఎలా తెలిసిందని అడుగుదాం అనుకుంటే నువ్వు నాకు గ్యాప్ ఇవ్వట్లేదు అడగడానికని. అక్కడ అంత గొడవ జరుగుతుంటే తర్వాత అడగచ్చు కదా తనుజ. సో వాళ్ళ గొడవలో కూడా ఈవిడికి స్పేస్ ఇవ్వాలని ఇది కొంచెం నాకు అంత అనిపించలే వ్యాలిడ్గా. దానికి కళ్యాణ్ సారీ చెప్తాడు, నేనే చెప్పాను అని చెప్తాడు పవన్కి. అక్కడ ఆ టాపిక్ వచ్చింది కదా నేనే చెప్పానంటే, లేదు వాడికి ముందే తెలుసు ముందే చెప్తున్నాడు అన్నట్టు అంటారు. లేదు నేను చూసిన దాన్ని బట్టి అయితే కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేశాక లేదు నేను మామూలుగా షూని అలా కొట్టుకుంటా ఉన్నాను అంతేగాని అదేం లేదు అన్నట్టు చెప్తాడు. అది కూడా ముందే చెప్పాడు, కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేయక ముందే చెప్పాడు అంటున్నారు. మనకు చూపించిన వీడియో ఎపిసోడ్లో అయితే ఫస్ట్ కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేశాకే డెమాన్ చెప్తాడు అది. సో ఇంకా తర్వాత ఇక్కడ ఈలోపు భరణి గారు వస్తారు, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఇక్కడ భరణి గారు ఏంటంటే నా పెయిన్ నా బాధ నీకు అర్థమై ఉంటే నువ్వు నా మీదకి అంత రేజ్ అవ్వో, నా మీదకి రావంటే లేదు అది నా మీదకి బ్లేమ్ వస్తుంది, నేను సైలెంట్గా ఎలా ఉండగలను, నాతో ఒకసారి జరగలేదు ఇది ఎన్నిసార్లు జరిగింది, నేను అందుకని అంత రేజ్ అయ్యాను భరణి గారు అంటారు. సో ఇంకా తర్వాత ఇక్కడ రీతు ఏదో చెప్తా ఉంటుంది, రింగు వాళ్ళు అడిగినప్పుడు తీసుకోవాలా, రింగ్ ఏది అన్నప్పుడు తీసుకోవాలా, నేను తర్వాత ఎప్పుడు తీసుకున్నా రింగు తీసుకోవడం తప్పే, మీరు కావాలంటే ఆ సర్కిళ్ళు ఆ స్క్వేర్లు ట్రయాంగిళ్ళు తీసుకున్నా నేను తప్పను, బట్ ఇది తీసుకోవడం తప్పే. తర్వాత సంజన గారు ఇప్పుడు తీసుకొచ్చి చూపిస్తారు, ఇదంతా అయిపోయాక మీ దానికి కూడా చిన్న ఎక్స్ట్రా కట్ ఉంది, అలా చూసుకుంటే మీ దానికి కూడా ఒక షార్ప్ ఎడ్జ్ ఉంది, సో కావాలంటే ఇది మీ ట్రయాంగిల్స్లో నుంచే తీసుకొచ్చాను, కెమెరానే ప్రూఫ్, సో ఇద్దరికి అప్పుడు ఈక్వల్గానే చేశాను కదా. ఇక్కడ భరణి గారు అది పట్టించుకోకుండా మీరు జడ్జిమెంట్ ఇచ్చేశారు కదా అయిపోయింది కదా వదిలేయండి అన్నట్టు అంటారు.
బట్ ఇదెందుకు హైలైట్ అవ్వట్లేదన్న డౌట్ నాకు వచ్చింది. దీని ప్రకారం చూసుకుంటే టోటల్గా ఎవరి ఇంటెన్షన్స్ ఏంటని పక్కన పెడితే సంజన గారికి ఆవిడ రీతుకి ఇచ్చేసా కాబట్టి రీతుకే ఇద్దామన్న స్టాండ్లో ఉన్నారు, న్యాయం చేయాలన్న స్టాండ్లో అయితే లేరు. రీతు ఆవిడ గెలుద్దామన్న స్టాండ్లోనే ఉన్నారు తప్ప అక్కడ జరిగిన దాన్ని బట్టి ఫెయిర్గా వెళ్దామన్న స్టాండ్లో లేరు. భరణి గారు ఆ వీడియో టాపిక్ తీసుకురావడం తప్పు. అండ్ ఆయన పాయింట్లు కొంత రైటే కానీ ఓవర్ అగ్రెసివ్ అయ్యారనిపించింది. అండ్ సంజన గారి తీసుకొచ్చి చూపించినప్పుడు అట్లీస్ట్ అప్పుడు ఓకే బ్యాలెన్స్ అయిపోయింది అనుకోవచ్చు అట్లీస్ట్. సో టోటల్గా వాళ్ళ ముగ్గురు థాట్స్ కరెక్ట్గా లేవు కానీ మొత్తం జరిగిన దానివల్ల నాకైతే అన్ఫెయిర్ జరిగింది అనిపించాల. ఓకే లాస్ట్కి సంజన గారి తీసుకొచ్చి చూపించడం వల్ల టోటల్గా అన్ఫెయిర్ అయితే జరిగింది అనిపించాల నాకు. బట్ వీళ్ళ ముగ్గురు థాట్స్ రాంగ్గానే ఉన్నాయి. అది ఇంకా అయిపోయిందండి. నెక్స్ట్ డే సాంగ్ వస్తుంది. ఇంకా తర్వాత భరణి గారు సుమన్ గారు అనుకుంటూ ఉంటారు ఇద్దరం ఒకే రోజు అవుట్ అయిపోయాం, ఒకళ్ళు మార్నింగ్ ఒకళ్ళు ఈవినింగ్ అవుట్ అయిపోయారు, గెలిస్తే ఇద్దరు గెలుస్తారు లేకపోతే ఓడిపోతే ఇద్దరు ఓడిపోతారు అంటారేమో, దివ్య గురించి ఏమో అనుకున్నా ఇట్లా అంటారని. ఇంకా తర్వాత ఇక్కడ భరణి గారే ఆడియన్స్ చూస్తున్నారు కదా తనుజ గారితో అనుకుంటా, ఇది గెలవటం ఓడిపోవడం గురించి కదా, రింగ్ దాచడం రాంగు, నాకు అది నచ్చలేదు, ఇక్కడ తనుజ గారు సంచాలకు సరిగ్గా చూసుకోవాలి, ఇది మరి సంజన గారు భరణి గారిది రాంగ్ ఉంది కదా, ఆ టాపిక్ ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లా. సో సంచాలకు సరిగ్గా చూసుకోకుండా విన్నర్ని డిక్లేర్ ఇచ్చేశారు. ఇంకా తర్వాత మళ్ళీ అదేమంటే గేమ్ అసలు ఎప్పుడూ అయిపోయింది, తర్వాత చాలా టైం తీసుకున్నారని అంటున్నారు. ఇంకా ఆవిడ కాన్ఫిడెంట్గా లేరు కాబట్టే ఆవిడ మళ్ళీ నాకు రింగ్ వేసే ఛాన్స్ ఇవ్వాలనుకుందని భరణి గారు అంటారు. అది నిజమే, బట్ ఆవిడ అన్ఇంటెన్షనల్గా జరిగిపోయింది అదంతా వాళ్ళకి. ఇంకా ఇక్కడ తనుజ గారు అంటారు తను మళ్ళీ ట్రయాంగిల్ తెచ్చుకోవచ్చు కదా దాచే బదులు అన్నట్టు అంటారు. ఆ ట్రయాంగిల్ తెచ్చుకోవడానికి చూశారు, ఇంకా ఆవిడ తెచ్చుకునే లోపు ఈయన గేమ్ కంప్లీట్ అవ్వకూడదని కన్నింగ్ స్ట్రాటజీ వేశారు. అది థాట్స్ అందరివి రాంగ్ థాట్స్, బట్ ఫెయిర్గా ఎవరికైతే రావాలో అదే జరిగిందని నా ఒపీనియన్. మీరు రాంగ్ అనుకుంటే కమెంట్ చేయండి. ఇంకా సంజన గారు అనుకుంటూ ఉంటారు ఆయన వీకెండ్ దాకా ఇంకా నా మీద కోపంతో మాట్లాడు, అది కన్ఫ్యూషన్ క్లియర్ అయ్యిద్ది వీకెండ్లో, అప్పుడు ఇంకా తర్వాత చూడాలన్నట్టు అనుకుంటూ ఉంటారు. నేను అసలు హార్ట్ఫుల్గా ఆయన గెలవాలనుకున్నా డెమాన్తో అంటూ ఉంటారు. రీతుకు కూడా ఆయనకే నా సపోర్ట్ అని చెప్పాను నేను. సో ఇది అయిపోయాక ఇది ఇంకో టాపిక్ అండి. ఆ రోజు ఇమాన్యుల్ ఒక పాట పాడతారు, నీ పాలు విషమమ్మ సంథింగ్ ఒక లైన్ వస్తుంది లిరిక్స్లో, అలా ఎందుకు అన్నావు, నేను నీకేమన్నా నెగిటివ్గా చేశానా అన్నట్టు అంటూ ఉంటారు. ఆయన ఏదో మామూలుగా ఆయన ఇంకా ఆవిడకి అంత గొప్ప పొజిషన్లో పెట్టి ఆ పాట పాడితే ఈవిడేమో అలా అనుకుంటారు. యాక్చువల్లీ ఈ టాపిక్ ఇంకో సెకండ్ పార్ట్ చేస్తా, ఆ వీడియోలో కంటిన్యూ చేద్దాం.